అండి. అస్సలాముఅలైకుం. నమస్కారం అండి అందరికీ. నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ ఇవాళ నేను చేసే రెసిపీ ఏంటంటే పాల తాలికలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పడం చూడండి. ఇగో పాలు, బెల్లం, కిస్మిస్, నెయ్యి, జీడిపప్పు, ఇలాచి, బెల్లం. ఇది కూడా బెల్లమేనండి. ఇదిగో బియ్యం పిండి, నెయ్యి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీని ప్రాసెస్గా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఓకేనా? ఇదిగో చూడండి, బియ్యం పిండి వేస్తున్నాను. కప్పు బియ్యం పిండి అండి. ఇదిగో కప్పున్నర. ఇప్పుడు ఇదిగో బెల్లం వేసి ఇందులో మెత్తగా ఇది కలిపేసుకుందాం. ఇది శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇదిగో చూడండి, కప్పుతాను నేను 2 కప్పులు, కప్పున్నర వాటర్ వేస్తాను. ఇది ఒక కప్పు అయ్యి కదా సగ్గు బియ్యం. ఇదిగో చూడండి, నేను ఇగో వేసేస్తాను. ఇంకో చూడండి, సగ్గు బియ్యం ఒక పొంగు వచ్చినాయి. నానబెట్టాం కదండి, ఎక్కువసేపు ఉడబెట్టకూడదు. చూడండి, నీళ్ళు వేసుకుందాం వడపోసుకొని. మీకు ఎన్ని కావాలంటే అంతే అన్నీ వేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం. ఏడుగా ఉంది కదండి, ఏదైనా స్పూన్తో కలుపుకో. మీకు ముందు చివడ్డ మర్చిపోయి నీకు చిట్టుకుడు కొంచెం చాలు. మనం ఎప్పుడన్నా సగ్గు బియ్యం ఉడకబెట్టి నీళ్ళు వేసామనుకో జిగురుగా ఉంటుందండి, పిండి ఇరిగిపోకుండా తాలికలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇదిగో చూసారా, ఈ కప్పుతో పిండి తీసుకున్నాను కదా, ఈ కప్పుతో కప్పున్నర బెల్లం, ఇంకో కప్పున్నర బెల్లం. ఇప్పుడు బెల్లం స్టవ్ పెట్టాను, కరగబెట్టుకుందాం అండి బెల్లం. ఇదిగో అరకప్పు నీళ్ళు వేస్తున్నాం. ఇదిగో చూసారు, ఈ కప్పుతోటి 3 కప్పులు చక్కటి పాలు. ఇప్పుడు పాలు మరిగినాయండి, పాలు వేసుకుందాం. ఇప్పుడు పాలు మరిగినాయి, ఈ పాల తాలికలు వేసుకుందాం. అందులో ఇంకా వేసేస్తున్నాను. ఒకటి దానికోటి అంటుకోకుండా వేసుకోవాలి. లాస్ట్ని మిగిలిపోయిన పిండి కరగబెట్టి ఇలా పోసుకోవాలండి. ఇప్పుడు ఈ పాకం కొంచెం ఇలా లాస్ట్న జీడిపప్పు, కిస్మిస్ అండి వేసుకుందాం. ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం తాలికలు.